కిందనెట్టారుగా వేసేయమంటున్నాను నాకేం అర్థం ఇందులో వేసేస్తా ఇప్పుడు ఎక్కడ అవుతుంది ఏది హాయ్ మామ్స్. ఈరోజు మేము నెల్లూరు స్టైల్లో చేపల పులుసు తయారు చేస్తున్నాం. మా చెఫ్ చూడండి, అయినా మా చెఫ్ రారా బాబు, వెస్ట్ గోదావరి చెఫ్ రా. మేము మార్కెట్ నుండి చెరువు చేపలు తెచ్చుకున్నాం. మేము ఈ చేపలతోని నెల్లూరు చేపల పులుసు ఎలా చేస్తారో ట్రై చేస్తాం. ముందుగా చేపల మీద పసుపు, చాలు, కారం, ఫిష్ మసాలా, కొంచెం సాల్టు వేసి కలుపుకోవాలి. పులుపు ఎక్కువైపోద్ది. చేప ముక్కలకి బాగా మసాలాలు దట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకుంటున్నాం. వచ్చి ఓడినే చెప్తున్నా నీకు మెసేజ్ చూపిస్తాను కావాలంటే. మెసేజ్ వాళ్ళు చెప్పింది చెయ్యాలి కానీ, ఎందుకంటే నీకు ఏం చెప్పాను మొన్న ఈ 2 నెలలకు చాలా క్రిటికల్ అని చెప్పానా. ఈరోజు నో మెయిల్ చూస్తున్నారండి. లేదమ్మా సాయంత్రం వస్తాను. వెళ్ళి కనిపించి వచ్చేస్తాను. సేపు ఉన్నా మట్టి పాత్ర పెట్టండి. మంట అయితే చాలా ఎక్కువగా వస్తుందిరా బాబు, చాలా ఎక్కువగా ఉందా? ఇప్పుడు పాత్ర బాగా వేడెక్కింది. వేడెక్కిన తర్వాత కొన్ని ధనియాలు, జీలకర్ర, ఆవాలు కొంచెం లైట్గా వేపుకోవాలి. ఈ వేడెక్కిన తర్వాత ఇవి తీసి దంచుకోవాలి. చాలు, అయిపోయింది, తీసే. వీటిని మనం కొద్దిగా బాగా పౌడర్ చేసుకుందాం దంచుకొని. వీడు ఎలాంటి అంటే బాగా దంచుతాడు. అయిపోయిందా సరే. ఇవి చూడండి, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా దంచుకోవాలి. ఈ పొడి ఏంటంటే జీలకర్ర, ధనియాలు, ఆవాలు మొత్తం మిక్స్ చేసామండి. ఇవి మిక్స్ చేసి దంచుకున్నాం. ఇవి నెల్లూరు చేపల పులుసుకి అయితే
ముఖ్యంగా మామిడికాయ అనేది ఉండదండి. మాకు మామిడికాయ అయితే సీజన్లో సరిగ్గా దొరకలేదు. మేము బాగా ట్రై చేసి నిన్న కొన్నాం మేము. అయితే దీనికి మనం మామిడికాయ, కరివేపాకు, టమోటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వాడాము. ఇప్పుడు మేము టమోటో, ఉల్లిపాయలు బాగా మెత్తగా దంచుకుంటాం. అల్లం వెల్లుల్లి దించుకోబోతున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, వేసేస్తున్నాం. బాగా దంచుతున్నారా? కూడా కష్టపెట్టే కదనట్టగా వేసేమంటున్నాను. నాకేం అర్థం ఇట్లా ఇందులో వేసేస్తా ఇప్పుడు. నువ్వు ఆయిల్ వేసిన తర్వాత రా షార్ట్ చేయి. ముందుగా మనం పెనం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం. ఎందుకంటే చేపల పులుసుకి మాత్రం కంపల్సరీ ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. వేడెక్కిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకుంటాం. ఇప్పుడు వేగారా అవి? ఇంకా లేదు. కలిద్దాన్ని పట్టుకున్నాను రా. నువ్వు దాని తగిలిస్తా నేనేమనుకున్నా. నేను ఉల్లిపాయలు వేసుకొని కాసేపు వేపుకోవాలి. పోయిపోయినాయి. ఇదైతే ఉదయాన్నే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నువ్వు వెళ్ళిపోలేదు ఉదయం? నేను ఎనగలిగా అనుకున్నా అక్కడ నుంచి. నువ్వు ఫోన్ చేసినా ఎక్కడన్నా అడిగావా? బట్టలను ఉతుక్కుని పావుదొక 10కి వెళ్ళాను బాగానండి. ఇక్కడ పావుదొక 10కి వెళ్ళాడే. ఉదయం 6 గంటలు పోయి. ఎక్కడరా బాబు? ఆడు ఏది చెప్తాదు నువ్వు విను. వాడికి ఇంటి మీద బట్టలు ఉంటాయి, వెళ్ళి ఆంటీని అడుగు. ఆంటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు 8:30 దాకా పైన ఉన్నారు. అవునా? ఇంట్లో నేను ఎప్పుడు 6:30కి ఎప్పుడు ఫోన్ చేసి వాడిని వెళ్ళినప్పుడు 2 గంటలకు వెళ్ళాడన్నా నేను నమ్ముతాను అంతే. ఆడితో వాదించలేదు నేను అంతే. ఎన్ని గంటలకు వెళ్ళారా ముందు మనం? గడ్డ మీద తీయలేదు, మొక్కుబడి తల తీసుకుంటే మొక్కుబడి కాదు. ఇంకా 9:47 ఫోన్ చేసాం. సర్లే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకుందాం. కలపరా గంగ కలుపు. ఇందాక ఎలా దాన్ని చెప్పు చూపించారు. ఏమైందిరా? ఇక్కడ కింద అనిపిస్తుంది తప్పని వచ్చింది ఫైర్. నీకు ఎక్కడ కూర్చుంటే అక్కడే నేను ఇక్కడే కూర్చున్నాడు, నువ్వు ఇక్కడే కాలిపోతున్నాను. ఇటు అటే కాలిపోద్ది, నువ్వు ఎక్కడ అక్కడే మాడిపోద్ది. మూతీరా గంగ సరే. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు అలాగే తగినంత కారం, కొంచెం సాల్ట్ అన్నీ కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేస్తున్నాం. చింతపండు పులుసు వేస్తున్నాం. ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత అది కలుపుకుంటాం మరలా ఒకసారి. తగినంత వాటర్ వేయమ్మా. చింతపండు పులుపు వాటర్ వేసిన తర్వాత ఓ 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకుందాం. పులుసు బాగా మరిగిన తర్వాత మనం చేపలు వేసుకోవాలి. మామిడికాయని ముక్కలు కోసుకుందాం మామ్స్. పదండి అందులో వేసుకుందాం. ఇది పగోడు చక్కగా ఉందిరా. పులుసు బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు అనేవి వేసుకుందాం. మూత పెట్టు. వేడిగా ఉంది. నిజంగానే
అదొక 10 కిలోలు. అది అట్టగా వద్దు. వచ్చింది మీకు ఫోన్ చేసినప్పుడు వెళ్ళాను. బాబాయ్ ఇంటికి వెళ్తాను అప్పుడే కిందకి వచ్చి వెళ్ళిపోయాను. వెళ్తున్నాను. స్మెల్ సూపర్, స్మెల్ సూపర్. పులుసు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు అనేది వేసుకుంటున్నాం. మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాను ఇప్పుడు పులుసులో వేసుకుందాం. పెట్టు, మూత పెట్టు. ముక్కది అందులో చూడరా, ఉడికింది లేదు ఒకసారి. ఉడికింది ఉడికిందన్న, ఇంకో అన్న. అమ్మా మామిడికాయ ముక్క అయితే ఉడికిపోయింది. లైట్ కలిపి కలిపితే మళ్ళీ కొత్తిమీర చల్లేసమ్మా. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. మొత్తం 2 నిమిషాలు దించేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దించేసుకుందాం. ఇప్పుడు మంచి వేడి మీద ఉన్నాయి. మంచి స్మెల్, చేపల పులుసు మంచి స్మెల్ వస్తుంది. మామూలుగా ఉండదు మరి, గంగమ్మ జాతర అలాగే ఉంటుంది. కాలిపో. ఇప్పుడు పులుసు అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం దించుకుందాం దీన్ని. గంగా దించు. మొత్తం చూద్దాం. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నెల్లూరు స్టైల్లో తయారు చేసాం చేపల పులుసు. అయితే దీన్ని మనం వెంటనే తినకూడదు, కొద్దిగా బాగా చల్లారిన తర్వాత తినాలి. అప్పుడైతే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది. సూపర్. ఎక్కడ అవుతుంది ఏది కింద కదలాల. నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంది చెప్పామా ఒకసారి టేస్ట్? నువ్వు వేసుకోరా. వేసుకో. అబ్బా సూపర్ వచ్చింది కర్రీ మాత్రం. బాగుందా? చేపల పులుసు హైలైట్ ఉంది. ఏమో మీకే తెలియాలి. మామిడికాయ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం తిన్నా, చాలా బాగుంది. సూపర్. మామూలు లేదు, మళ్ళీ సూపర్ ఉంది. నెల్లూరు చేపల పులుసు ఎవరు కనిపెట్టారు, హైలైట్ వచ్చింది. వండి పెట్టింది గంగమ్మ. బాయ్ మామ్స్. బాయ్. ఇద్దరం కలిపి ఉన్నారని చెప్పు.